మౌర్యన్ ఎంపైర్ ఫేస్డ్ డిక్లైన్ అండ్ డిఫీట్ డ్యూ టు అటాక్స్. ఓకే, డ్యూ టు అటాక్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు. సో మౌర్య సామ్రాజ్యం క్షీణతను ఎదుర్కొంది, మరి కింది వాటిలో దేని యొక్క దాడుల వల్ల ఇది ఓటమిని ఎదుర్కొంది అని. సో ఇది డైరెక్ట్ క్వశ్చనే, కానీ ఇక్కడ చూడండి ఎలా ఇచ్చాడంటే ఆప్షన్స్. ఫస్ట్ ద హున్స్ అండ్ ద షకాస్ అన్నాడు. ఇక్కడ మీరు ఈజీగా ఫస్ట్ ఆప్షన్ ని కొట్టేస్తారు. ఎందుకు కొట్టేస్తారు మీరు? సార్ హునులు అనేటువంటి వాళ్ళు గుప్త సామ్రాజ్యాన్ని పతనం చేసినటువంటి జాతి హునులు. సో హునులు అనేటువంటిది ఉంది కాబట్టి ఈ ఆప్షన్ కాదు. రెండవది బాక్ట్రియన్ గ్రీక్స్ అండ్ ద శుంగాస్. మూడవది శుంగాస్ అండ్ ద కుషానాస్. నాలుగవది ద షెకాస్ అండ్ ద పార్థియన్స్. ఇక్కడ బాక్ట్రియన్ గ్రీక్స్, శుంగాస్, కుషాణులు, పార్థియన్లు వీళ్ళందరూ కూడా మౌర్యానంతర భారతదేశానికి సంబంధించిన రాజవంశాలు. మౌర్య సామ్రాజ్యం పతనం అయినాక భారతదేశానికి ప్రవేశించిన అనేక రాజ్యాలు ఇవే అన్నమాట. అంటే శుంగులు మనకు ఇండిజినస్ లోకల్, మిగతా కుషాణులు, పార్థియన్లు, శకులు బయట నుంచి వచ్చినటువంటి జాతులు. మరి ఇక్కడ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? వీళ్ళందరూ రిలవెంటే కదా. మౌర్య సామ్రాజ్యం తర్వాత వీళ్ళందరూ భారతదేశంలో రాజ్యాలు ఏర్పరిచారు, కానీ మోస్ట్ స్పెసిఫిక్ ఇక్కడ. అందుకే అంటాను, ఎప్పుడైనా చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అనే ఒక క్వశ్చన్ కి, చూస్ ద కరెక్ట్ కి చూస్ ద బెస్ట్ అనేటువంటి దానికి చాలా తేడా ఉంటుంది. ఇది మీరు బాగా గమనించుకోవాలి. సో చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అనేటువంటి దాంట్లో ఖచ్చితంగా కేవలం ఒకటి మాత్రమే 100% కరెక్ట్ ఉంటుంది, మిగతా అన్ని ఇర్రిలవెంట్ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అని ఇస్తారు. అదే మీకు చూస్ ద బెస్ట్ అనేటువంటి వర్డ్ యూస్ చేస్తే ఇక్కడ మీనింగ్ ఏమంటే, మీకు ఉన్నటువంటి 4 ఆప్షన్స్ లో కూడా సో బ్యాడ్ ఆన్సర్ ఉంటుంది, గుడ్, బెటర్, బెస్ట్ 4 కేటగిరీల ఆన్సర్లు ఉంటాయి. సో ఇందులో మీరు 100% ఒక ఆప్షన్ ఏమో 25% రిలవెన్సీ ఉంటుంది, ఒక ఆప్షన్ 50% రిలవెన్సీ ఉంటుంది, ఒకటి 75% రిలవెన్సీ. కానీ మనకు కావాల్సినటువంటి ఆన్సర్ చూస్ ద బెస్ట్ లో 100% రిలవెన్సీ ఉన్న ఆన్సర్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ పర్ఫెక్ట్ ఆన్సర్ ఏమొస్తుందంటే మనకు బాక్ట్రియన్ గ్రీక్స్ అండ్ ద శుంగాస్ అనే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఇమ్మీడియట్ గా మౌర్య సామ్రాజ్యం పతనం కావడానికి అత్యంత ముఖ్యమైన కారణం పుష్యమిత్ర శుంగ బృహద్రాత అనేటువంటి ఆఖరి మౌర్య రాజును చంపడం. అంటే ఇక్కడ శుంగాస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్. సో శుంగులు అనేటువంటి వాళ్ళు మౌర్య సామ్రాజ్యాన్ని పతనం చేయడంలో నేరుగా వాళ్ళు ఇన్వాల్వ్ అయినటువంటిది అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఎక్కడ మగధ ప్రాంతంలో, వేరాస్ మనకు వాయువ్య ప్రాంతం తక్షశిల, గాంధార అనేటువంటి ప్రాంతంలో అక్కడ మౌర్య సామ్రాజ్యం సంబంధించినటువంటి వారసులను వాళ్ళు ఓడించి అక్కడ ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నటువంటి మొదటి రాజవంశం ఏది? విదేశీ రాజవంశం అంటే ది బాక్ట్రియన్ గ్రీక్స్ అంటాం. సో ఇక్కడ మనకి మిగతా ఆప్షన్స్ లో కూడా కొంత రిలవెన్సీ ఉన్నప్పటికీ కూడా మోస్ట్ అప్రాప్రియేట్ ఆన్సర్ ఏదవుతుందంటే ది బాక్ట్రియన్ గ్రీక్స్ అండ్ ద శుంగాస్ అనేటువంటిది మోస్ట్ అప్రాప్రియేట్ అవుతుంది. ఇలాంటప్పుడే మీరు ఆ అక్యురసీ అనేటువంటి దాన్ని మీరు అంచనా వేసుకోగలగాలి అనమాట. ఓకే.